హాయ్ నమస్తే అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ క్విక్ ఫ్రైడ్ రైస్ ఓన్లీ విత్ అవైలబుల్ ఇంగ్రీడియంట్స్ ఎట్ హోమ్ ఆన్ స్పెషల్ నోట్ వితౌట్ సోయా సాస్ అండ్ వినిగర్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసి అందులో మనం జీరా, కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఫైనలీ చాప్డ్ క్యారెట్స్ యాడ్ చేస్తాం జస్ట్ ఫర్ క్రంచీ అండ్ కలర్ఫుల్ అండ్ ఆల్సో హెల్దీ. సో క్యారెట్స్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ సాఫ్ట్ అవ్వకుండా మనకి కొంచెం స్లైట్ బైట్ లాగా. అండ్ ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను, క్వాంటిటీ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని బీట్ చేసిన తర్వాత ఇలా మనం ప్యాన్లో వేసిన ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. వెల్ కుక్ అవుతుంది, లైట్గా ఫ్రై టైప్ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో ఆన్ టాప్ నేను లైట్గా పెప్పర్ స్ప్రింకిల్ చేసుకున్నాను, ఆయిల్ కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. అండ్ మీ దగ్గర ఏ మసాలా ఉన్నా అది యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పెప్పర్ వద్దు స్కిప్ చేసుకోవాలనుకుంటే ఏ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా మనకి క్రేవింగ్ ఉన్నప్పుడు అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో వితౌట్ సోయా సాస్ అండ్ వినిగర్ సింపుల్ హోమ్ స్టైల్లో మనం ఇలా చేసుకోవచ్చు. టేస్టీ సింపుల్ క్విక్ ఫ్రైడ్ రైస్ రెడీ. చాలా లైట్గా ఉంటుంది, ఈజీ టు మేక్ ఎనీ టైమ్.